హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ చెప్పాలా, గుడ్ నైట్ చెప్పాలా, గుడ్ మార్నింగ్ చెప్పాలా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే గుడ్ మార్నింగ్ చెప్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లందరికీ, అన్నయ్యలు, తమ్ముళ్ళు. న్యూస్ ఏంట్రా అంటే ఇది వినండి, మీకే అర్థమైద్ది. చూడండి ఫ్రెండ్స్, పడుకుంటే నైట్ పూట లేపి నన్ను మా వాళ్ళు ప్యాక్ ఆట ఆడుకుంటా పాల ప్యాకెట్ పంపిస్తున్నారు ఫ్రెండ్స్. 1 గంట అయింది ఫ్రెండ్స్, సాయంత్రం 1 గంట. బ్యాడ్ లక్ ఏంట్రా అబ్బాయిలు అంటే, ఇప్పుడు మనం వెళ్ళిన సెకండరీలో కూడా ఆఖరికి ఎంత పెద్ద సెకండరీ మార్కెట్లోది కూడా పాలే ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలరా అనుకుంటూ తల కొట్టుకొని మా వాడికి ఫోన్ చేస్తే మా వాడు అన్నాడు, కార్తికేయ బస్ స్టాండ్ కాడికి వెళ్తారా అంటున్నాడు ఫ్రెండ్స్. ఏమన్నాను ఫ్రెండ్స్, ఎట్లా అంటే వాళ్ళని చెప్పండి. మొత్తానికి అయితే మన గుంటూరు బస్ స్టాండ్ పక్కన ఉన్న కార్తికేయ హోటల్కి అయితే వచ్చాం. చూద్దాం, ఫైనల్లీ ఇదే మనకు ఫైనల్ లాస్ట్ అండ్ హోప్ ఆప్షన్. చూద్దాం ఎక్కడైనా దొరికిద్దో లేదో. మరి మనకి పాల ప్యాకెట్ కార్తికేయ హోటల్లో కూడా దొరకదు, చిన్న డబ్బాలో దొరుకుతుంది. పక్కనే కార్తికేయ హోటల్ పక్కనే ఉంటుంది చూడండి. ఫైనల్లీ మొత్తానికి అయితే పాల ప్యాకెట్ మన చేతికి వచ్చింది. అదండి వేడివేడిగా టీ చేసుకుని మొత్తానికి పాల ప్యాకెట్ అయితే దొరికేసింది గైస్. మనకేంట్రా అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంట్రా అంటే ఈ పని అవ్వదు అసలు, దాంతో వల్ల కాదు మనం చేయలేమనుకుంటాం సార్, ఆ పని నేను చేసి చూపిస్తాను. ఇది పెద్ద మనకి బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. చాలా తొందరగా మార్చేయాలి, లేకపోతే లైఫ్లో చాలా ఇబ్బంది పడిపోతాం. మన గుంటూరు మార్కెట్లోని బుజ్జి బాల గణేష్. మనం దేనికోసం అయితే వెతుకుతున్నామో అది మన చేతికి వచ్చినప్పుడు ఉంటదిరా మావా ఫీలింగ్. అబ్బో, మొత్తానికి అయితే ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్ విత్ పాల ప్యాకెట్. చూద్దాం.